పనికిందే ఇలా యాప్ ఓపెన్ చేయగానే అనిపిస్తుంది. వీడియో మీద క్లిక్ చేసి వీడియో న్యూ ఆప్షన్ క్లిక్ తీసుకొని ఫొటోస్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. వన్ పిక్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఈ వీడియోకి వన్ పిక్ అయితే సరిపోద్ది. అండ్ వన్ పిక్ సెలెక్ట్ చేసుకొని వాటర్ మార్క్ రిమూవ్ కావడానికి ఫ్రీ రిమూవ్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే వాటర్ మార్క్ అనేది రిమూవ్ అనేది అయిపోద్ది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఫోటో ఎంతవరకు కావాలో అంతవరకు అయితే మనమైతే అడ్జస్ట్ అనేది చేసుకోవాలి. అండ్ ఫుల్ స్క్రీన్లో అనేది ఫోటోని అయితే అడ్జస్ట్ అనేది చేసుకోవాలన్నమాట. ఫుల్ స్క్రీన్లో అడ్జస్ట్ చేసుకుంటే వీడియో అనేది చూడడానికి చాలా బాగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒపోసిటీ ఆప్షన్లో 37 అయితే నేనైతే ఇంక్రీజ్ అనేది చేసుకుంటున్నాను అనమాట. 37 ఈజ్ బెస్ట్ ఆప్షన్. మీరు కూడా 37 సెలెక్ట్ చేసుకోండి వీడియో. అండ్ నెక్స్ట్ వచ్చేసి పిప్ ఆప్షన్లో టెంప్లెట్ అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. టెంప్లెట్ లింక్ డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి టెంప్లెట్ అయితే బ్లెండింగ్ ఆప్షన్లో స్క్రీన్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకుంటే మనకైతే ఆటోమేటిక్గా స్క్రీన్ మీద ఉండిపోద్ది. అండ్ నెక్స్ట్ వచ్చేసి లిరిక్స్ సాంగ్ అయితే ఫోటోని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఫోటో యాడ్ చేసుకొని బ్లెండింగ్ ఆప్షన్లో డార్కెన్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసేసుకొని జూమ్ అనేది చేస్తున్నాను. జూమ్ చేసేసి ఫోటో అయితే జూమ్ చేసేసి ఫేస్ కనబడేలా పెట్టేసేసి అండ్ వీడియో ఎంతవరకు ఉందో కూడా అంతవరకు అయితే నేనైతే అడ్జస్ట్ అనేది చేసేసుకొని ఓకే అయితే చేసేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి పిప్ ఆప్షన్లో టెంప్లెట్ ఏదైనా లిరికల్ సాంగ్ అనేది యాడ్ చేసుకోవాలి. లిరికల్ సాంగ్ కావాలంటే కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడికి డౌన్ చేసుకొని. అండ్ నెక్స్ట్ వచ్చేసి లిరిక్స్ సాంగ్ అయితే జూమ్ అయితే చేసేసుకుంటున్నాను నేనైతే. లిరిక్స్ అయితే కిందకైతే అడ్జస్ట్ కింద వీడియో కిందలా అయితే అడ్జస్ట్ అనేది చేసుకుంటున్నాను అనమాట. అడ్జస్ట్ అనేది చేసుకుంటున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు లిరిక్స్ సాంగ్ ఎంతవరకు ఉందో అంతవరకు అయితే నేనైతే అంతా కూడా అడ్జస్ట్ అనేది చేసుకుంటున్నాను అనమాట. అంతవరకు అయితే అడ్జస్ట్ అనేది చేసుకుంటున్నాను అనమాట. లిరికల్ సాంగ్ ఎంతవరకు ఉందో అంతవరకు అయితే అడ్జస్ట్ అనేది చేసుకున్నాను అనమాట. చేసుకున్న తర్వాత ఎంతవరకు అంతవరకు అయితే అడ్జస్ట్ అనేది కరెక్ట్గా చూసుకోవాలి. ఎందుకంటే వీడియో అస్సలు బాగుంటుంది. అంత వీడియో బాగా వచ్చిన తర్వాత లాస్ట్కి అయితే బాగుండకుంటే వీడియో అయితే అస్సలు బాగోదు అనమాట. అలా చెక్ చేసుకోవాలి. అండ్ అవుట్పుట్ మాత్రం చాలా బాగుంది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. అవుట్పుట్ కూడా చాలా బాగుంది గైస్. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మాకు అట్లా అప్పుడప్పుడు ఫోటో అనేది అలా మిస్ అవుతూ ఉంటుంది. కాబట్టి మనం అప్పుడప్పుడు చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని మళ్ళీ ఒకసారి అయితే ఫోటోని అయితే యాడ్ చేసుకోవాలి. లిరికల్ వీడియో అలానే ఉంటుంది కానీ మనకు టెంప్లెట్లో ఉన్న పిక్ అనేది జంప్ అవుతూ ఉంటుంది. పర్లేదు, ఒకసారి చూసేసుకొని మళ్ళీ అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత
మళ్ళీ ఒకసారి యాడ్ చేసుకోను. నాకు అలా మిస్ అయింది కాబట్టి యాడ్ చేసుకుంటాను. అవుట్పుట్ అయితే చాలా బాగుంది గైస్. మీరు కూడా నచ్చితే డెఫినెట్గా ట్రై చేయండి. అవుట్పుట్ అయితే చాలా బాగుంది గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి రైట్ క్లిక్ అయితే ఇచ్చేస్తున్నాను. అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు టెంప్లెట్ కావాలన్నా కూడా లింక్ అయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఓకే గైస్. అండ్ వీడియో అయితే అయిపోయిన తర్వాత రైట్ క్లిక్ అయింది ఇచ్చేసుకొని ఎక్స్పోర్ట్ ఆప్షన్లో 1080p సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే వీడియో అనేది సేవ్ అయిపోతుంది.